హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న శెట్టి. సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో మాత్రం ఫేక్ కాదండి, 100% రియలే. ఇది జరిగింది కాబట్టే చెప్తున్నాను. నాకు చాలా రోజుల నుంచి చెప్పాలని ఉంది, బట్ చెప్తే ఎందుకులే ఫేక్ అనుకుంటారులే అని చెప్పుకుంటున్నాను. బట్ నాకు ఎందుకు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. అసలు ఎందుకు అలా జరిగింది అరుణాచలంలో? మాకే జరిగిందా, ఎవరికైనా జరిగితే వాళ్ళకి ఎలా జరిగిందో అని చెప్తారు కదా. ఒకవేళ ఈ వీడియో కానీ ఎవరైనా చూస్తే అని నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. నిజంగా దేవుడే మమ్మల్ని కాపాడాడు ఆ రోజు మటుకు, లేకపోతే ఈరోజు మేము అసలు ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు. సో ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, చూసేయండి. అండ్ ఎవరైనా లాంగ్ జర్నీ పోతున్నా, టెంపుల్స్కి పోతున్నా ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందంటే, బెంగళూరు నుంచి అరుణాచలానికి మేము వెళ్ళాలన్నమాట. సో కార్లో వెళ్తున్నాము. అప్పుడే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాము అంటే, అప్పుడు ఒక చాగంటి గారి రీల్స్ బాగా వైరల్ అయినాయి కదా, వీడియో రీల్స్. అరుణాచలం వెళ్ళాలంటే రాసి పెట్టి ఉండాలి, శివుడు మనల్ని పిలిపించుకుంటే తప్పితే మనం వెళ్ళలేము అరుణాచలము అని చెప్తా ఉండేవారు చాగంటి గారి వాక్యాలు. అప్పుడు చాలా బాగా వైరల్ అయిపోయాయి అనమాట, శివుడి గురించి, దేవుళ్ళ గురించి. సో మాకు అలా అరుణాచలం వెళ్ళాలనిపించింది. సో మేము అప్పటికప్పుడు అనుకున్నాం, అప్పటికప్పుడు కాదు 1 month నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని. సో మాకు అప్పటికి రెడీ అయిపోయింది కారు అంతా, వెళ్దామని. ఈరోజు నైట్ మేము నైట్ 9కి ఎక్కితే కారు, మార్నింగ్ అక్కడ అరుణాచలం 4కి దిగాము. బెంగళూరు నుంచి అరుణాచలానికి వెళ్తున్నాం. బెంగళూరులో 9కి ఎక్కితే కారు, మార్నింగ్ 4కి దిగామన్నమాట. ఇద్దరు ఫ్యామిలీలు వెళ్ళాము మేము అరుణాచలము. సో గుడి పక్కనే కారు దించేశారు. వెళ్ళినామంటే గుడి పక్కనే కారు దించేసినామంటే అక్కడ రూమ్స్ వెతుక్కోవాలి. సో రూమ్స్ వెతుక్కున్నాము. అక్కడ దిగినామంటే కొంతమంది వస్తారు రూమ్లు కావాలమ్మా అని. సో తెల్లవారుజామున కాబట్టి అక్కడ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా కనిపించారు ఒక కారులో. సో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, రూమ్స్ వెతుక్కుంటున్నారు. అలాగే రూమ్స్ కావాలమ్మా అని కొంతమంది అడగడానికి వస్తారు కదా, వాళ్ళు వస్తున్నారు. సో మేము అలాగా పక్కనే ఉన్న రూమ్ని అయితే చూసుకున్నాం అనమాట. ఆ పక్కనే ఉన్న రూమ్కి వెళ్ళాము. పక్కనే రూమ్స్ ఉంటాయి, సో వెళ్ళొచ్చు. అక్కడ ఎవరైనా చెప్తారు కూడా రూమ్స్ ఎక్కడ ఉన్నాయంటే. సో వెళ్ళి రూమ్ చూసుకొని, 1 డేనే కాబట్టి మేము ఉండేది. ఆ రోజు నైట్కి మళ్ళీ రిటర్న్ అవ్వాలనుకున్నాం. 1 డేనే కాబట్టి ఉండేది మేము. ఒక రోజుకి రూమ్ తీసుకున్నాము. వెళ్ళామంటే ఫ్రెష్ అయిపోయిన తర్వాత, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు వేరే ఫ్యామిలీకి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకున్నాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కుకొని, ఇంకా కొబ్బరికాయ కొట్టేసి జాగ్రత్తగా గిరి ప్రదక్షిణ చేయాలి శివయ్య అని మొక్కుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పూజారులు కానీ, సాధువులు కానీ ఏం చెప్పారంటే, గిరి ప్రదక్షిణ మీరు రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ చేయండి అమ్మా. రైట్ సైడ్ ఏంటంటే దేవుళ్ళు తిరుగుతారు, అటు సైడ్ వద్దు, బరువుగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చేయండి అన్నారు. సరే అని మేము లెఫ్ట్ సైడ్ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అండ్ చెప్పులు లేకుండా చేయాలి. 14 కిలోమీటర్లు అరుణాచలం గిరి ప్రదక్షిణ, 14 కిలోమీటర్లు. మార్నింగ్ మేము ఫ్రెష్ అయిపోయి 5 కల్లా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి 6 కల్లా వెళ్ళిపోయాము. 6:30 నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఎండ్ అయ్యేసరికి 10:30 అయింది. 4 అవర్స్లోనే చాలామంది గిరి ప్రదక్షిణ ఎండ్ అయిపోతుంది. బట్ మాకు లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందని కూడా చెప్తాను. 10:30కి ఎండ్ అయిపోయింది గిరి ప్రదర్శన. చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాం. గిరి ప్రదర్శన మీరు చేయాలనుకుంటే కనుక, మీరు అరుణాచలానికి వెళ్ళాలనుకుంటే, ఒకవేళ ఈ వీడియో కానీ చూస్తుంటే వెళ్ళాలనుకున్న వాళ్ళు, మీరు ఇలా 10:30 ఈవినింగ్ 4 వరకు చేయగాకండి. ఎందుకంటే ఈ మిడిల్లో మీరు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా చేయాలి కాబట్టి మీకు కాళ్ళు నొప్పులు రావటం కానీ, లేకపోతే కాళ్ళు మంటలు ఉంటాయి ఎండకు కాబట్టి, కాళ్ళు మండుతాయి. సో అలా కాకుండా మీరు నైట్ కానీ తెల్లవారుజామున కానీ చేసే గిరి ప్రదర్శన మీకు చాలా ఈజీగా అయిపోతుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ నైట్ 7 నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. తెల్లవారుజామున 3-4 టైంకి స్టార్ట్ చేయొచ్చు. మేము అక్కడికి వెళ్ళేసరికి 4 అయింది. 4కి అక్కడ గిరి ప్రదర్శన స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఎప్పుడు అక్కడ అందరూ ఉంటారు జనాలు. మేము 6:30కి స్టార్ట్ చేశాక ఎండింగ్ 10:30 అయింది. మధ్యలో కొట్లు కాడ ఆగి టీ తాగడం కానీ, ఏదైనా తినడం కానీ అలా చేయొచ్చు. అలాగే అక్కడ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆ టెంపుల్స్ని కవర్ చేస్తూ వెళ్ళాలి. గిరి ప్రదర్శన కూడా వినాయక స్వామి టెంపుల్స్ కానీ, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కానీ, అమ్మవారి టెంపుల్స్ కానీ చాలా ఉంటాయండి. ఎక్కువ వినాయక స్వామి టెంపుల్సే ఉంటాయి అరుణాచలంలో గిరి ప్రదర్శన చేసేటప్పుడు. సో ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి మొక్కుకొని మళ్ళీ వచ్చి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా టెంపుల్స్కి అయితే వెళ్ళాలి. అక్కడ 9-8 టెంపుల్స్ ఉంటాయి. సో 9 టెంపుల్స్ చూసుకుంటే గిరి ప్రదర్శన మనం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ ఇంకా మేము బాగానే అవుతుంది గిరి ప్రదర్శన, బాగా వెళ్తున్నాం, దేవుడి పాటలు వింటూ బాగా పీస్ఫుల్గా వెళ్ళాము. గిరి ప్రదర్శన ఎండ్ అయ్యేసరికి 10:30 అయింది. మేము 9 కల్లా మోక్ష మార్గం దగ్గరికి వచ్చాము. లాస్ట్ 8వ 7వ మోక్ష మార్గము. అయితే మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసరికి పెద్ద క్యూ ఉంది. ఎందుకంటే అరుణాచలం వెళ్ళాక మోక్ష మార్గంలో ఖచ్చితంగా దూరి రావాలంట. సో ఫస్ట్ టైం వచ్చాం కదా, దూరి వద్దాంలే అనుకున్నాం. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. అయినా సరేలే ఉందామని చెప్పి అక్కడ ఆగినాం. ఆ క్యూలో నించున్నాం. క్యూ కాడే మాకు 1.5 hour పట్టింది. క్యూలో ఆగి తోసుకుంటున్నాం. అంత పెద్ద జనాలు ఉన్నారు అక్కడేమో. ఆ క్యూలోనే తోసుకుంటా ఆ మోక్ష మార్గం నుంచి కూడా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత మేము ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అంటే ఇంకా 10 కల్లా అయిపోయింది కదా. బయట నుంచి టెంపుల్ని చూసి మొక్కుకొని మళ్ళీ ఆ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి
10:30కి 10:30 టెంపుల్ అయిపోయింది. టెంపుల్ దగ్గరికి వచ్చాము. తర్వాత 11 కల్లా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాము. సో టెంపుల్ లోపలికి వెళ్దామని ఇంకా తిని వెళ్ళాం టెంపుల్ లోపలికి. ఎందుకంటే ఎంత టైం అవుతుందో తెలియదు కదా, లోపలికి చాలామంది జనాలు ఉన్నారు మేము వచ్చినప్పుడు. సో ఎంత టైం అవుతుందో తెలియదు అనుకొని మేము లోపలికి 11:30కి ఎంట్రీ అయితే లోపలికి అరుణాచలం టెంపుల్ 11కి పోతే ఈవినింగ్ వచ్చేసరికి 5 అయింది. 5:30 అరౌండ్ అయింది. అంతమంది జనాలు ఉన్నారు, అంతమంది క్యూ ఉన్నారు. కానీ అరుణాచలంలో తిరుపతిలో మెయింటైన్ చేసినట్టు అరుణాచలంలో చేయలేదు. అక్కడ ఎక్కువ పోలీసులు లేకపోవడం కానీ మెయింటెనెన్స్ కానీ సరిగా లేదు అసలు. అరుణాచలంలో క్యూ నించోవడం కానీ తిరుపతిలో చాలా బాగుండేది. బట్ అరుణాచలంలో అలాగ లేదు. తోసుకోవడాలు కానీ జనాలు ఎక్కువ ఉండడం కానీ అక్కడ వీఐపీకి ఎక్కువ చూస్తున్నారు. అరుణాచలంలో వీఐపీని ఎక్కువ చూస్తున్నారు. సో నార్మల్గా ఫీజు ఎంట్రీ ఉంటుంది కదా, వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తున్నారు. అంటే వీఐపీ వాళ్ళని తొందరగా పంపించేస్తున్నారు, మనకేమో లేట్గా ఉంచుతున్నారు అనమాట. సో చాలామంది జనాలు అవుతున్నారు, తోసుకుంటున్నారు వదిలేసరికి ఈవినింగ్ 5:30 అయింది. మా దర్శనంకి వచ్చేసరికి 5:30కి అయిపోయింది. కాళ్ళు ఎత్తి నొప్పులు పుడుతున్నాయండి, కూర్చోడానికి కూడా సందులేదు, నించోనే ఉండాలి. ఇంకా అట్లానే నించొని 5:30 కల్లా దర్శనం అయిపోయింది. తిరిగి మళ్ళీ రూమ్కి వచ్చేసి మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏదంటే ఇదే. పెద్ద మిస్టేక్ చేసాం ఇక్కడ. ఇంకా రూమ్కి వచ్చి ఇంకా అలాగే కొంచెం సేపు అయిన రెస్ట్ తీసుకోవాలి కదా, రెస్ట్ తీసుకోకుండా మేము ఏం చేసామంటే మళ్ళీ కార్ ఎక్కేసాము. రెస్ట్ తీసుకోకుండా తొందరగా ఇంటికి వెళ్ళి పడుకుందాంలే ఇంకా అనుకొని మేము అట్లనే కార్ ఎక్కేసి రెస్ట్ తీసుకోకుండా ఫ్రెష్ అయిపోయి కార్ ఎక్కేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడే పెద్ద మిస్టేక్ అయిందండి. మీరు ఎప్పుడైనా కానీ టెంపుల్స్ కానీ లాంగ్ జర్నీ కానీ వెళ్తే మీరు రెస్ట్ ఖచ్చితంగా తీసుకోండి. డ్రైవర్స్కి అనేది కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు పొద్దుగూకులు డ్రైవ్ చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఇస్తేనే మనల్ని సేఫ్గా దించుతారు. ఇక్కడ మేము చాలా పెద్ద మిస్టేక్, బెంటర్ మిస్టేక్ చేసాం. తర్వాత ఏంటంటే కార్ ఎక్కాము, వచ్చేసాం. ఆల్మోస్ట్ బెంగళూరు వచ్చేసాం. మేమైతే ఆల్మోస్ట్ బెంగళూరు వచ్చేసామండి. ఇక్కడ కొంచెం దగ్గరలో ఒక 20-30 మినిట్స్లో మేము ఇక బెంగళూరులోకి ఎంట్రీ అవుతాం అనంగా. అప్పటికి మేము నిద్ర వస్తుందని చెప్పేసి డ్రైవర్కి ఆగి టీ తాగడం కానీ ఏమైనా టిఫిన్లు తినడం కానీ ఆపే తోలుతున్నాడు పాపం డ్రైవర్ కూడా. ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొంచెం సేపు అయితే మేము నిద్రపోయినాం. మేమైతే కార్లలో ఇంకా డ్రైవర్ అచ్చమే ఇంకా తోలుతా ఉన్నాడు కదా. డ్రైవర్ తోటి పక్కన కూర్చొని ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆయనకి నిద్ర అనేది రాదు. ఇక్కడ ఇటు సైడ్ వాళ్ళు పడుకున్నారు, మేము వెనక పడుకున్నాము. పడుకుని పోయేసరికి ఇంకా డ్రైవర్కి కూడా నిద్ర వస్తుండేసరికి ఒక 1/2 అవర్ డ్రైవర్ అట్లనే ఆపేశాడంట. కారు ఒక చోట ఆపేసి పోయి ఒక్కడే టీ తాగాడంట. 1/2 అవర్ కార్ ఆగింది కూడా మాకు తెలీదు. అంత సోయిగా నిద్రపోతున్నాం మేము. ఎందుకంటే పొద్దుగుక్కులు నించున్నాము టెంపుల్లో, ఇంకా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇంకా అలాగే కార్లో పడుకుండిపోయినాం, గేసి వేసుకొని పడుకుండిపోయినాం. అట్లనే సోయలా. ఇంకా ఆయన 1/2 అవర్ కార్ ఆపి టీ తాగి ప్రశాంతంగా 1/2 అవర్ ఆయన నిద్రపోయి మళ్ళీ కార్ ఎక్కాడంట. డ్రైవరే చెప్పాడు తర్వాత మాకు. కార్ ఎక్కి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంకా 1/2 అవర్లో మేము ఇంకా బెంగళూరు రీచ్ అవుతామనగా మాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అసలుకి నిజంగా శివుడే మమ్మల్ని కాపాడాడేమో అనిపించింది మాకైతే. ఎందుకు అలా జరిగింది? మాకు నిద్ర లేక, డ్రైవర్కి నిద్ర లేక అలా చేశాడా, లేకపోతే మాకు అప్పటి వరకు ఉన్న శని అనేది అక్కడితో వదిలిపోయిందా, లేకపోతే ఎందుకు అలా అయిందో అర్థం కాల. డ్రైవర్ మేమందరం నిద్రలోనే ఉన్నాం. ఇంకా పోతున్నాడు డ్రైవర్. ముందు ఒక పెద్ద లోయ ఉందంట. ఆ లోయ ఉంది. ఆ లోయ పక్కన ఒక స్తంభం ఉంది. మెయిన్ రోడ్ అది. ఇంకా రోడ్లో పోతున్నప్పుడు డ్రైవర్ మరి ఆయన ఈ నిద్ర ముంపులో ఆయన ఎలా చేశాడో మేము చూడలేదు, ఆయన సరిగ్గా చూడలేదు. ఆయనకి నిద్ర వస్తూ ఉంది. పక్కన కూర్చున్న ఆయన నిద్రపోతున్నారు, మేము వెనకాల నిద్రపోతున్నాము. ఎలా అయిందో ఏమో కానీ పోయి ఆ స్తంభాన్ని గుద్దుకున్నాడంట. ఆ స్తంభాన్ని గుద్దుకోవడం పక్కన ఒక చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో పోయి చెట్ల కాడ పెద్ద లోయ, ఎంత పెద్ద లోయిందంటే నిజంగా షాక్ అయిపోయినా మేము చూసి. పెద్ద లోయ ఉంది. ఆ లోయలోకి ఇంక పోతా సడన్గా డ్రైవర్కి మెలకు వచ్చింది. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక బ్రేక్ మీద కాలేసి ఆపాడు. ఆయన ఎట్ట తిరిగి ఇంకా లోయలోకి పడకుండా ఆపాడు. ఇంకా ఇక్కడ లోయ, ఇక్కడ మేము. ఇంతే అండి డిస్టెన్స్, ఇంతే. ఇక్కడ కారు సడన్గా ఆపేశాడు ఆయనకు. ఆ చెట్లలో పోతున్నప్పుడు కారు అటు ఇటు పోతుంది కదా, అప్పుడు మాకు మెలకు వచ్చేసింది. ఇంకా ఏంది కారు ఇట్లా పోతుంది, ఎగురుతుంది ఆ కారు. ఇంకా పిల్లలేమో అరుస్తున్నారు, ఇంకో ఫ్యామిలీ అని చెప్పా కదా, వాళ్ళు అరుస్తున్నారు. సడన్గా లేచి చూస్తే ఎక్కడికెక్కుపోతుంది కారు. ఇంకా పెద్దగా మేము అరుస్తున్నాం అసలు ఏం జరుగుతుందని. ఇంకా డ్రైవర్ పాపం ఆ రోజు అయితే డ్రైవర్ ఎంత వణికిపోయాడంటే ఇంకా సడన్గా ఆపేశాడు. ఇక్కడ లోయ ఉంది, ఇక్కడ మేమున్నాం. ఇంత డిస్టెన్స్, పెద్ద లోయ అండి అది. చుట్టూ చెట్లు ఉన్నాయి. ఆ స్తంభం గుద్ది సడన్గా ఇట్లా పోయింది కారు. ఇంకా ఆ లోయలోకి ఇంతే డిస్టెన్స్ ఉంది. ఇంకా మాకు సడన్గా ఆపేసిండు. ఇంకా కారు ఎట్లా ఆపిండో, కానీ కారు మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. అదైతే వెనక ముందు బ్యాక్ సైడ్లో మట్టి గీక్కొని పోవడం, స్తంభం గుద్దుకుండి ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఏమో ఇవి చెట్లు ఉన్నాయి కదా, చెట్లు గీక్కున్నాయి, సైడ్లో మట్టి గీక్కున్నాయి. ఇంకా కారు కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. కానీ మేమైతే ఆ రోజు ప్రాణాలతో బతికిపోయాం. నిజంగా దేవుడే మమ్మల్ని ఆ రోజు కాపాడాడేమో, శివయ్య ఆ రోజు మమ్మల్ని కాపాడాడేమో అనిపించింది నాకైతే. ఎమ్మటే ఇంత పెద్ద మెసేజ్ నేను పరశురామ అన్నయ్యకి కూడా పెడితే అన్నయ్య ఏం టెన్షన్ పడగాకండమ్మా, శివుడే మిమ్మల్ని కాపాడాడు అనుకోండి అని చెప్పాడు ఆయన కూడా. ఇంత డిస్టెన్స్లో సడన్గా ఆపేశాడు. చూస్తే పెద్ద లోయాడు. ఇంకా
హాఫ్ అన్ అవర్‌లో బెంగుళూరులో దిగిపోతామనంగా జరిగింది ఆ యాక్సిడెంటు. పెద్ద లోయ అక్కడ ఆగిపోవడం. నిజంగా ఇదంతా చూస్తుంటే ఒక మాయలాగుంది కదా! నాకైతే నిజంగా మాకు అంతటి వరకు అప్పటి వరకు ఉన్న సీనంతా పోయిందేమో అరుణాచలం టెంపుల్‌కి పోయొచ్చిన తర్వాత అనిపిచ్చింది నాకైతే. వరకు ఉన్న సీనంతా పోయిందేమో! లేకపోతే దేవుడే మనకి ఆ రోజు మాకేమన్నా ప్రాణగండం ఉందేమో! లేకపోతే శివుడే అలా మమ్మల్ని కాపాడాడేమో అనిపిచ్చింది మాకైతే నిజంగా అండి. ఆ రోజు ఇంకా డ్రైవర్ గాని అక్కడ సడెన్‌గా ఆపకపోతే ఇంక మేము ఉండేవాళ్ళం కాదు. ఇద్దరు ఫ్యామిలీలు పోయేవాళ్ళం ఆ లోయలో పడిపోయి. అంత పెద్ద లోయ అదింకా నీళ్లు లేవు దాంట్లో. ఆ లోయలో పడిపోతే ఇంకేమన్నా ఉందా? నిజంగా శివుడు మాయే లేలే అనొచ్చు. ఆ రోజు మమ్మల్ని కాపాడిండు ఇంక శివుడే అనిపిచ్చింది. సో, నేను చెప్పేదేందనుకుంటే మీరెవరైనా లాంగ్ జర్నీ చేయాలనుకున్నా, లేకపోతే టెంపుల్స్‌కి వెళ్ళాలనుకున్నా, లాంగ్ టెంపుల్స్‌కి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ మీరు రెస్ట్ తీసుకోండండి. రెస్ట్ తీసుకుంటే మీకు ఇలా జరగదు కదా! రెస్ట్ తీసుకుంటే మీరు హాయిగా కారు తోలొచ్చు. బైక్ కానీ, కారు గానీ. రెస్ట్ లేకపోతే ఇంక ఇట్లనే అయిపోతది. నిద్రమత్తులో మనము ఎక్కడ బ్రేకేస్తామో తెలీదు. ఎక్కడ ఆపేస్తామో తెలియదు. సో, అప్పుడు మాకు రెస్ట్ లేక అట్లా అయిపోయిందనిపించింది. మాకు లేదు. డ్రైవర్ తోలే ఆయన కూడా మాతో పాటు గిరి ప్రదక్షిణ చేసిండు. మాతో పాటు టెంపుల్‌లో నిల్చొనున్నాడు. కాబట్టి పెద్ద మైనస్ అయిపోయింది మాకక్కడ. ఆయన రూమ్‌లో పడుకొని ఉండుంటే సరిపోక కానీ ఆయన మాతో పాటు వచ్చాడు. మాతో పాటు గిరి ప్రదక్షిణ చేసాడు. మాతో పాటు టెంపుల్స్ లోపలికెళ్ళాడు. మాకెలా కాలు పెయిన్స్ వచ్చినాయి. ఆయనకు కూడా కాలు పెయిన్స్ వస్తాయి కదా! ఇంటికొచ్చి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఎందుకలా అయింది? ఎందుకలా అయింది? మేమేమన్నా గిరి ప్రదక్షిణ తప్పు చేశామా? లేకపోతే మేమేమన్నా తప్పుగా ఏమన్నా గిరి ప్రదక్షిణ చేశామా? తప్పుగా ఏమన్నా టెంపుల్ లోపలికి వెళ్ళామా? అసలు ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళొచ్చామా అనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకలా అయిందో మాకనేది. సో, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకలా అయింది మాకు అనేది. బట్ మేమైతే ప్రాణాలతోటి బయటపడ్డాము. సో, ఇలా అయితే అయింది. నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. మీరు వెళ్ళండి క్షేమంగా కూడా ఇంటికి రాండి. కానీ రెస్ట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. రెస్ట్ లేకపోతే ఇట్లనే అవుతది. సో, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్రెండ్‌కి ఇది నా ఫ్రెండ్ కదా! నా ఫ్రెండ్‌కి సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇలానే అయింది. నా ఫ్రెండ్ నాకు ఆ రోజు కళ్ళ కట్టినట్టు చెప్పింది. ఇలా అయింది, ఇలా అయింది, నాకు ఇలా అయింది, మేము ఇలా చేసాం, అలా చేసాం. కానీ మాకెందుకు ఇలా అయింది? మేమేమన్నా తప్పు చేశామా? అని నాకు చెప్తుంటే కూడా అబ్బా! ఏంది ఇదొక మాయలాగుంది. నిజంగా అయిందని నేను ఆ పాపని ఎన్ని సార్లు అడిగానో. నిజంగా అయిందని ఆ అమ్మాయి నాకు ఎన్ని సార్లు చెప్పిందంటే, ఆ అమ్మాయి ఎమ్మటే వచ్చిన 2 రోజులకి పరశురామ్ అన్న ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫేమస్. శివుడి గురించి బాగా చెప్తాడు. ఆయనకి టెస్ట్ చేసింది. టెస్ట్ చేసి చెప్పింది ఇంత పెద్దగా. ఆయన చూస్తుండే ఎట్లా ఆ అమ్మాయి చేసిన టెస్ట్. "ఏం పర్లేదమ్మా. మీలో ఉన్న భయం కానీ, ప్రాణగండం కానీ శివుడే మిమ్మల్ని కాపాడాడు. ఏం భయపడకండి. ఏం టెన్షన్ తీసుకోకండి. ప్రాణాలతో అయితే బయట పడ్డారు కదా!" అని మెసేజ్ అయితే చేశాడంట ఆయన ఆ టెస్ట్ చూసి. సో, అంతా దేవుడి లీలే అనుకోవచ్చు. ఇదంతా నా ఫ్రెండ్‌కి జరిగిందండి. నా ఫ్రెండు నాకు చెప్పింది. నేను మీకైతే చెప్తున్నాను. సో, ఎగ్జాక్ట్‌గా తనకి ఏమైతే చెప్పిందో ఎగ్జాక్ట్‌గా మీకు కూడా అదే చెప్పాను. ఇదైతే అసలు ఫేక్ కాదండి. 100% నా మీదొట్టు ఫేక్ అయితే కాదు. ఇదైతే రియలే. తనెందుకు ఫేక్ చెప్పాలనుకుంటే చెప్పండి. సో, ఇదైతే జరిగింది. మీరు టెంపుల్స్‌కెళ్ళాలనుకున్నా, లాంగ్ జర్నీకెళ్ళాలనుకున్నా, ట్రిప్స్‌కెళ్ళాలనుకున్నా రెస్ట్ తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంతే ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గైస్. తను ఎలా ఫీల్ అయింది, ఎగ్జాక్ట్‌గా ఎలా జరిగిందో తను నాకు అలా చెప్పింది. నేను మీకు అలా చెప్తున్నాను. సో, ఇది ఫేక్ అయితే కాదు. ఇది 100% ట్రస్ట్ నిజమే అండి. సో, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.